Hi my bros, welcome back to our channel. రీసెంట్గా న్యూస్ ఛానల్స్లో అలాగే సోషల్ మీడియాలో రచరచైనటువంటి ఒక వీడియో గురించి ఒక టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. సో తన పేరు వచ్చేసి ప్రణీత్ హనుమంతు. ఈ కాంట్రవర్సీ గురించి అందరికీ ఆల్రెడీ ఐడియా ఉంది కదా, అందరూ చూసే ఉంటారు కదా. తను చేసే వీడియోస్ ఏంటి, తన కంటెంట్ ఏంటి, అలాగే అలాంటి కంటెంట్ ఉన్నటువంటి ఛానల్స్ క్రియేట్ చేయడం వల్ల యూజ్ ఏంటి, ఏదైనా ప్రాబ్లం అవుతుందా. సో అంటే తను చేసిన రీసెంట్గా ఒకటి దిక్కుమాల వీడియో ఒకటి చేశాడు కదా, దానిపైనటువంటి రచ్చ అయితే జరిగింది కదా. అంటే ఒక ఫాదర్ అలాగే తన డాటర్తో ఉన్నటువంటి ఒక చిన్న వీడియోని పనికి మాలిన కామెంట్స్తో రచ్చరచ్చ చేసి అసహ్యంగా వ్యంగ్యంగా అలాగే చెప్పడానికి కూడా మనకి ఇబ్బందికరంగా చేసినటువంటి ఒక వీడియో గురించి పనికి మాలిన కామెంట్స్ చేసి పైశాచిక ఆనందం పొందే బ్యాచ్ అన్నమాట వీళ్ళంతా. ఈ ప్రణీత్ హనుమంతు ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళ పని ఏంటంటే ఏదైనా ట్రెండింగ్లో ఉన్నటువంటి ఏదైనా టాపిక్ని కానీ ఏదైనా వీడియోస్ని కానీ లేకపోతే సెలబ్రిటీస్ని కానీ వీళ్ళందరినీ తీసుకొచ్చేసి రోస్టింగ్ చేయడం లేకపోతే ట్రోల్ చేయడము, ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయడం, అంటే వాళ్ళని ఏకతాళిగా మాట్లాడడం, బూతులు తిట్టడం, కాంట్రవర్సీ క్రియేటెడ్ చేయడం అలాంటిది వీళ్ళ పని అనమాట. సో ఇలాంటి వీడియోస్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు అనుకునేది ఏంటంటే ఈ భూమి మీద వీళ్ళు మాత్రమే పర్ఫెక్ట్, మిగతా వాళ్ళందరూ వేస్ట్ అన్న ఉద్దేశంతో మరి మాట్లాడుకుంటూ ఉంటారు. సో వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మనిషి కానీ ఏ పని కానీ ఏ వస్తువు కానీ ఏది పర్ఫెక్ట్ కాదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది, ప్రతి ఒక్క పనిలో ఏదో ఒక లోపం ఉంటుంది. సో వాళ్ళని గుర్తించాలి, అలాంటి దాని విషయాన్ని గుర్తించాలి. కానీ ఇదేం లేకుండా వాడలా వీడిలా ఆ సినిమా అలా ఉంది, వీడిలా ఉన్నాడు అనేది వాళ్ళ క్యారెక్టర్ని కూడా వాళ్ళు ట్రోల్ చేయడం, రోస్ట్ చేయడం ఇలాంటి వీడియోస్ అయితే చేస్తున్నారనమాట. సో ఇదైతే కరెక్ట్ కాదు. సో ఇలాంటి వీడియోస్ అన్ని చేసి యూట్యూబ్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో అయితే పెడుతూ ఉంటారనమాట. రీసెంట్గా వాడు చేసిన ఒక వీడియోని సాయిధరంతో చూడడం జరిగింది. సో అది కొంచెం అభ్యంతరకరంగా ఉండడం వల్ల ఆ వీడియోని ఏపీ అండ్ తెలంగాణ సీఎంలకి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ని ట్యాగ్ చేస్తూ వాడిపైన ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమని అయితే ఒకటి పోస్ట్ పెట్టాడు. సో దానికి స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వాడిపైన కేసు ఫైల్ చేయడం, రీసెంట్గా అరెస్ట్ కూడా చేశారనమాట. అలాంటి వీడియోస్ చేయడం వల్ల ఏమన్నా యూజ్ ఉందా అంటే యూజ్ లేదు. సో కానీ అలాంటి వీడియోస్ ఏంటంటే కొంచెం ట్రెండ్ అవుతూ ఉంటాయి, కొంచెం అంటే ఒకరిని కామెంట్ చేస్తూ వాటిపైన సెటైర్లు వేస్తూ ఏదో ఎవరైనా మాట్లాడుకుంటా ఉంటే వాటిని చూసి నవ్వుకోవడం, సంతోషపడడం, అది ఈ మధ్య అందరికి అలవాటు అయిపోయింది. సో అలాంటి వీడియోస్ అనేది కొంచెం ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి అలాగే మనం కూడా ట్రోలింగ్ చేద్దాము, మనం కూడా రోస్టింగ్ చేద్దాం, అలాంటి ఛానల్స్ క్రియేట్ చేద్దాం అన్న ఆలోచన ఉంటే మాత్రం మానుకోండి, లేకపోతే ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు తన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఫన్ మంత్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది తంది. సో అంతకుముందు దాదాపు ఒక 2 lakhs మెంబర్స్ వరకు అయితే ఉండేవాళ్ళు సబ్స్క్రైబర్స్. ప్రజెంట్ ఇప్పుడు 1,70,000 వరకు అయితే వచ్చేసింది. అంటే మ్యాక్సిమం తగ్గిపోతున్నారు, సబ్స్క్రైబర్స్ తగ్గుతూ వస్తున్నారు. రీసెంట్గా ఒక వీడియో అయితే రిలీజ్ చేశాడు. అది ఇష్యూ జరిగిన తర్వాత నేను తప్పు చేశాను, నేను ఒక మంచి కొడుకులా ఉండలేకపోయాను, సో నాదే మిస్టేక్, ఒక సెన్సిటివ్ టాపిక్ని కూడా కొంచెం ఇలాగా మరీ అభ్యంతరకరంగా నేను క్రియేట్ చేశానని చెప్పేసి ఒక వీడియో చేశాడు. సో అందులో వాడు ఏమంటాడంటే తప్పు నేను చేశాను కాబట్టి నన్నే అనండి కానీ మా ఫ్యామిలీని మాత్రం ఏం తీసుకురావద్దు ఇందులోకి అని చెప్తున్నాడు. అంటే వీడు మాత్రం ఊర్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి రచ్చ చేయొచ్చు, అంతేగాని వీళ్ళ ఫ్యామిలీని మాత్రం ఎవడేమనకూడదంట. ఏం ఆలోచన ఇది కరెక్ట్ కాదు కదా. నువ్వు మాత్రం అందరిని తిట్టవచ్చు, మళ్ళీ మీ పేరెంట్స్ని మాత్రం ఎవరేమనకూడదు, వాళ్ళని ఇందులోకి లాగకూడదు. ఇదేనా నీ ఆలోచన? ఇలాంటి పనికి మాలిన ఆలోచనలు అయితే నువ్వు మార్చుకోవాలి. ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మీ ఫాదర్ ఒక IAS ఆఫీసర్, మీ అన్నయ్య ఒక మంచి వీడియోస్ చేస్తున్నారు, తను కూడా ఒక యూట్యూబర్, అజయుడు అని తెలుసు కదా అందరికీ, తను కూడా ఒక మంచి వీడియోస్ చేస్తూ ఉంటాడు. అంటే ఫ్యాషన్ ట్రెండింగ్ ఇవన్నీ ఫ్యాషన్ ఎక్స్ప్లోరర్ అనమాట. సో అలాగే అమౌంట్ కూడా కొంచెం అందరికీ ఇస్తూ ఉంటాడు. సో వాళ్ళ చూసిన బుద్ధి తెచ్చుకోవాలి కదా. ఇలాంటి రోస్టింగ్ ఛానల్స్, ఇలాంటి ట్రోలింగ్ ఛానల్స్ అయితే యూట్యూబ్లో సోషల్ మీడియాలో చాలా ఉన్నాయన్నమాట. వీటిని చూసి ఇన్స్పైర్ అయిపోయి ఇలాంటి వీడియోస్ మనం చేద్దాం, ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ చేద్దాం, తొందరగా రీచ్ వస్తుంది, నలుగురిలోకి వెళ్తుంది అనే ఉద్దేశంతో ఎవరన్నా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు ఒకసారి ఆలోచించండి ఛానల్ క్రియేట్ చేసే ముందు. ఎందుకంటే లీగల్ ఇష్యూస్ అయితే చాలా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ట్రోలింగ్ వీడియో చేస్తున్నారు, లేదంటే ఒక రోస్టింగ్ వీడియో అనేది ఒకటి క్రియేట్ చేశారు. సో అంటే అది నలుగురిలో కంటే పబ్లిక్ అయిపోయింది ఆ వీడియో. సో దానికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా గవర్నమెంట్ని కాంటాక్ట్ అయ్యి ఇలా జరుగుతుంటే ఇప్పుడు మనకి సాయిధరం తేజ్ ఎలా అయితే రియాక్ట్ అయ్యాడో అలాగే ఎవరన్నా రియాక్ట్ అయ్యి గవర్నమెంట్కి కంప్లైంట్ చేస్తే ఈ గవర్నమెంట్ యూట్యూబ్ వాళ్ళతో మాట్లాడి మీ ఛానల్ని సస్పెండ్ చేసే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఓకే, యూట్యూబ్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే వాళ్ళు మొత్తం రివ్యూ చేసి మీ ఛానల్ని సస్పెండ్ చేసే ఛాన్స్ అయితే ఉంది.
అలాగే మన సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, సో ఆ సబ్స్క్రైబర్స్కి ఎవరికన్నా ఆ వీడియో నచ్చలేదు, అది ఒక చైల్డ్ అబ్యూజింగ్ కంటెంట్ అనో, లేకపోతే ఫోయిల్ లాంగ్వేజ్ అనో, లేకపోతే ఏదన్నా ఇల్లీగల్ కానీ, లేకపోతే మిస్లీడింగ్ కింద కానీ, సో ఇలాంటి సెన్సిటివ్ వీడియో అని చెప్పేసి దాన్ని రిపోర్ట్ కొట్టారు అనుకోండి, ఎక్కువ మంది రిపోర్ట్ కొడితే కూడా మీ ఛానల్ అనేది సస్పెండ్ అవుతుంది. అలాంటి కంటెంట్ మాత్రం మీరు ఎవ్వరు కూడా చేయకండి. ట్రోలింగ్ ఛానల్స్, రోస్టింగ్ ఛానల్స్ పెట్టొచ్చు, పెట్టకూడదు అంటలేదు. మీరు ఎంతో కష్టపడి ఒక రోస్టింగ్ ఛానల్, ట్రోలింగ్ ఛానల్ క్రియేట్ చేశారు, ఎన్నో వీడియోస్ చేశారు, ఎంతోమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో ఏదైనా జరగరాంది ఏదైనా జరిగి ఇలా రిపోర్ట్ కొడితే, ఎవరైనా కంప్లైంట్ చేసి ఆ కంప్లైంట్ వల్ల యూట్యూబ్ ఛానల్ సస్పెండ్ చేస్తే మీ ఛానల్ని, మీరు పడ్డ కష్టం అంతా వృధా అయిపోయింది. మీకు వచ్చిన మనీ కానీ, మీ నేమ్ కానీ మొత్తం, మీ ఫేమ్ కానీ మొత్తం పోతుంది. సో ఇలాంటి వీడియోస్ అయితే చేయకండి. ఇప్పుడు ప్రణీత్ హనుమంతుకు జరిగిందే మీకు కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకనే మీరు ట్రోలింగ్ అని, రోస్టింగ్ ఛానల్స్ కానీ పెట్టినప్పుడు సో ఒక మంచి కంటెంట్ని తీసుకొని దాన్ని ట్రోల్ చేయండి, రోస్ట్ చేయండి. అంటే ఏదైనా సమస్య ఉందనుకోండి, ఆ సమస్యను ప్రజల్లోకి వెళ్ళేలాగా రోస్టింగ్ చేయండి, ట్రోలింగ్ చేయండి. ఆ సమస్య వల్ల నలుగురికి ఇబ్బంది కలుగుతుంది, లేదంటే పలానా ప్రాబ్లం ఉంది, లేకపోతే ఒక చోట ఇది జరుగుతుంది, సో దాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చేలాగా మీ వీడియోస్ ఉండాలి. అంటే మీ స్టైల్లో, రోస్టింగ్ స్టైల్లో, ట్రోలింగ్ స్టైల్లో ఆ వీడియోస్ని క్రియేట్ చేసి నలుగురిలోకి రీచ్ అయ్యి ప్రజల్లో చైతన్యం కలిగే విధంగా, వాళ్ళ మార్పు వచ్చేలాగా మన ట్రోలింగ్ ఛానల్స్ కానీ, ఈ రోస్టింగ్ ఛానల్స్ కానీ, మన వీడియోస్ కానీ ఉండాలి. ఆ విధంగా అయితే మీరు వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేయండి. కానీ ఇలాగ పని పాట లేకుండా ఎవరిని పడితే వాడిని కామెంట్ చేయడం, సో ఇలాంటి వీడియోస్ అయితే చేయకండి. దానివల్ల చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. ప్రణీత్ హనుమంతు జరిగిందే మనకు కూడా జరుగుతుంది అనమాట. అలాంటి వీడియోస్ అయితే మనం ఎవ్వరు కూడా చేయొద్దు. అందరు కలిసి ముందుకు వెళ్దాము. సో పనికి మాలిన వీడియోస్ కాకుండా పనికొచ్చే వీడియోస్ అయితే చేద్దాము. ప్రజెంట్ చిన్నపిల్లల దగ్గర నుంచి అయితే మనకి యూట్యూబ్ చూస్తున్నారనమాట, ఫోన్లో, ట్యాబ్లో. కానీ ఇలాంటి వీడియోస్ వల్ల పిల్లల పైన ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇంక ఇలాగే ఉండాలేమో, ఇలాగే తిట్టాలేమో. ఎందుకంటే రీసెంట్గా చాలా ఛానల్స్ ఉన్నాయి, బూతులు ఉంటున్నాయి అందులో చూడడానికి. అంటే ఫ్యామిలీతో కలిసి చూడడానికి కూడా ఇబ్బందికరంగా ఉండేటువంటి వీడియోస్ అయితే చేస్తున్నారు. సో దానివల్ల పిల్లల పైన ఎఫెక్ట్ పడుతుంది, వాళ్ళ ఎడ్యుకేషన్ పైన ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఇంపాక్ట్ అనేది చాలా భయంకరంగా ఉండేది ఫ్యూచర్లో. వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ వాళ్ళది ఏంటంటే ఇప్పటి నుంచే ఇలా ఉండాలేమో, ఇలా ఉండాలి, ఇలా బూతులు తిట్టాలి, ప్రతి వాడిని కామెంట్ చేయాలి, ఇష్టం వచ్చినట్టు ఉండాలి, అలాంటి ఆలోచనలతో పిల్లలు ఇప్పటి నుంచే మొదలెడుతున్నారు అనమాట. ప్రజెంట్ అందరూ అలాగే తయారవుతున్నారు. సో మీరు చేసే వీడియోస్ వల్ల ప్రజలకు మంచి జరిగేటువంటి వీడియోస్ అయితే చేయండి. మంచి జరిగే పని ఏదన్నా ఉంటే అది చేయండి, కానీ ఇలాంటి పనికి మాలిన వీడియోస్ అయితే చేయకండి. ఎవరైనా ఇలా చేస్తే కూడా మీరు చూస్తూ ఊరుకోవద్దు, వాటిని కంపల్సరీగా రిపోర్ట్ కొట్టండి. ఎప్పటికప్పుడు ఆ యూట్యూబ్ అనేది వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది, వాళ్ళ ఛానల్ సస్పెండ్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.